అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని రావట్లేదంటే మీరేం చెప్తారు? అంటే ఇంకేం వస్తారండి, ప్రతిపక్షమే లేదు. ప్రతిపక్షాన్ని అడుక్కునే స్థాయిలోకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అంతకుముందేమో 151 సీట్లు ఉండేటప్పుడు అసలు భూమి మీద ఆగలేదండి ఆ వ్యక్తి. అట్లాంటిది ఇప్పుడు 11 సీట్లు వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కూడా ఆ టైంలో 23 సీట్లు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రతిపక్షంలో కూర్చొని మాట్లాడారు. ఇప్పుడు ఆ దమ్ము ధైర్యం అసలు ఏమీ లేదు. అంటే ఒక పులి అని చెప్పుకొని తిరుగుతారు వాళ్ళ కార్యకర్తలు. ఒక పిల్లి కన్నా దారుణంగా తయారయ్యాడు ఆయన. కాబట్టి ఇంకా ఏం వెళ్తాడు, ఇంకా సిగ్గుచేటుతో ఇక వెళ్ళక ఏదో బయట నుంచి ప్రశ్నిస్తా అని చెప్పి మాటల వరకు చెప్తారు అంతే. మాటలు చెప్తూ కాలం గడిపేస్తారు అంతే, అంతమించి చేసేది ఏం లేదు. అన్న మళ్ళీ పులివెందుల ప్రజలు ఎంతో నమ్మకంతో అక్కడ గెలిపించుకోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళ కోసం అన్నా కూడా అసెంబ్లీకి రావచ్చు కదా, ఎందుకని రాలేకపోతున్నారు? అంటే వాళ్ళని మోసం చేసినట్లేనా జగన్ గారు? అది వాళ్ళకే తెలుసుగా, వాళ్ళకి అర్థం కావాలి అది. ఎందుకంటే పులివెందుల ప్రజలు అందరూ పులి అనుకున్నారు. ఇక పిల్లిగా మారిపోయాడని వాళ్ళు కూడా ఏమనుకుంటారు? పిల్లి అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఇంకేం చేయలేక వాళ్ళు కూడా పాపం సైలెంట్గా ఉంటారు. అది అన్న అలాగే ఇప్పుడు